హాయ్ గైస్ వాట్సాప్. సో ఈ వీడియోలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మనకి ఇష్టమైన రూపంలో అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు అంటారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం థంబ్నైల్ క్రియేట్ చేస్తాం కదా. సో ఆ థంబ్నైల్ మొబైల్ రేషియో కానుండి పెట్టుకుంటే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇంకా వగైరా వగైరా. సో వాటన్నిటికి సంబంధించిన విధంగా మనము థంబ్నైల్స్ని అయితే తయారు చేయొచ్చు ఇందులో. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది యాప్ అయితే. ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఏంటనేది యాప్ని నేను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియోని అసలు ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తుండండి. కనీసం ఒక 1000 వ్యూస్ తెప్పించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సోషల్ మీడియా అని చెప్పేసి ఒక యాప్ కనిపిస్తుంది. ఇదే యాప్ డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అక్కడైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వచ్చేసి ఇప్పుడు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి చూసుకుంటే క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే సో చిన్న చిన్న యాడ్స్ వస్తుంటే వాటిని క్లోజ్ అయితే చేసుకోండి. సో క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అయితే వస్తుంది. సో ఇక్కడ నుండి వచ్చేసి మనము రేషియో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్లో. సో రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సింపుల్గా రఫ్ అండ్ టఫ్లో చూపిస్తాను. మొత్తం ఎడిటింగ్ అదంతా ఏం చేయను, మీరు చేసుకోండి. నేను రఫ్ అండ్ టఫ్గా దేనికి యూజ్ అవుతా అనేది చూపిస్తాను. ఓకేనా, సో రేషియో సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన రేషియో. ఓకేనా, అది కూడా వచ్చేసి ఫేస్బుక్లో కావాలంటే ఫేస్బుక్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా కాదు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ థంబ్నైల్కు రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇగో కవర్ పేజ్కు ఇది, థంబ్నైల్కి ఇది వాడాలి. ఓకేనా, సో 1280x720p. ఓకే, సో ట్విట్టర్కి ఇది కింద ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్. ఓకేనా, ట్విచ్. సో ఇట్లా చాలా అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మీరు దేనికి కావాల్సిన రేషియో దానికి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి కవర్ పేజ్ థంబ్నైల్. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ థంబ్నైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇట్లా అయితే అడుగుతుంది. సో దీనికి వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఓకేనా, సో దీన్ని ఇట్లా మీరు కావాల్సినట్టుగా ఇట్లా అయితే జరుపుకోవచ్చు. సో నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే మీద కొట్టేసేయండి. సో ఓకే మీద కొట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు చూసుకుంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. సో ఇట్లా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఉంటాయి, ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా తర్వాత చూసుకుంటే ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ బ్రోకెన్ అని చెప్పేసి, బ్రిక్ అని చెప్పేసి, క్యాట్స్ అని చెప్పేసి, సో ఇట్లా చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ కొన్ని కవర్ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్కి మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మై ఎడిట్ పోస్ట్ అని చెప్పేసిందిగా, సారీ మై ఎడిట్ పోస్ట్ కాదు, ఇక్కడ రెడీ ఇమేజ్ అని చెప్పేసిందిగా, దీని మీద క్లిక్ చేయండి. సో ఆ రెడీ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇట్లా వచ్చేసి కొన్ని పోస్టులు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని వస్తాయి. వీటిని మనం కావాల్సిన డిలీట్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ తీసుకుంటున్నాను నేను. సో తీసుకున్న తర్వాత అందులో మనకు కావాల్సిన పార్ట్ని, మనకు నచ్చిన పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది నచ్చలేదా దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ నుండి ఇట్లా అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా ఇక్కడ మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఆల్రెడీ రెడీ చేసుకున్న దాంట్లో కూడా మీరు ఫొటోస్ని యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నార్మల్గా వచ్చేసి నేను ఎడిటింగ్ చేసి చూపించేంత టైం నాకు వీడియోలో లేదు కాబట్టి నేను చేస్తలేను. మీరు ఒకసారి ఓపెన్ చేసి ఎడిటింగ్ చేసి చూడండి. ప్రతి ఒక్క యాప్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి అండ్ ట్విట్టర్కి, యూట్యూబ్కి అన్నిటికీ థంబ్నైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. అంత సూపర్ హిట్ యాప్. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నా అండి. ఇంతసేపు వీడియో వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.